మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కాలంలో ఉన్నట్లే ఇప్పుడు కూడా సీఎం చుట్టూ భూమాఫియా మరియు భూ దళారులు ఏర్పడ్డారని ఆయన ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష విద్యార్థి సంఘాలు, మేధావులు, ఎస్సీ, ఎస్టీ సంఘాల విస్తృత సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎల్లమ్మబండలోని ప్రభుత్వ భూమిని ప్రైవేటు భూమిగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టులో కేసు గెలవడం వెనుక ప్రభుత్వం మరియు సంబంధిత వ్యక్తుల మధ్య సాన్నిహిత్యం ఉందనే అనుమానం కలుగుతుందని ఈటెల వ్యాఖ్యానించారు. ఆ భూమి విలువ సుమారు 7,000 కోట్లు ఉంటుందని తెలిపారు. ఇంత పెద్ద స్థాయి వ్యవహారం జరిగితే ప్రభుత్వం ఎలా స్పందించలేదని ప్రశ్నించారు. హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు పేదల భూములు, ఇళ్లు, పార్కులు రక్షించబడతాయని ప్రజలు ఆశించారని చెప్పారు. భూమాఫియాకు చెక్ పడుతుందని భావించామని, కానీ వాస్తవానికి పరిస్థితి భిన్నంగా ఉందని విమర్శించారు. గాజుల రామారంలో సర్వే నంబర్ 7లో 300 ఎకరాల భూమిలో పేదలు 40 గజాల్లో గుడిసెలు వేసుకున్న వాటిని కూల్చివేశారని, అయితే పెద్ద ఎత్తున భూములు ఆక్రమించిన వారిపై మాత్రం చర్యలు తీసుకోలేదన్నారు. ఇది హైడ్రా భూమాఫియాకు మద్దతు ఇస్తోందని అనుమానాన్ని పెంచుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పేరుకే ఉందని, కానీ అధికారులు కొద్ది మందికే కేంద్రీకృతమవుతున్నాయని ఈటెల అభిప్రాయపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ అందక విద్యార్థులు తీవ్ర నిరాశలోకి వెళ్లి ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. సమస్యలను తక్షణం పరిష్కరించకపోతే ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుందని, తెలంగాణ సమాజం తీవ్రంగా ప్రతిస్పందించే పరిస్థితి రావచ్చని హెచ్చరించారు. మొత్తంగా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి భూ వివాదాలు, విద్యార్థుల సమస్యలు వంటి అంశాల్లో స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.